హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆసరా పెన్షన్లపై ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే ఈ పరిశీలనలో ముఖ్యంగా వీరందరి పెన్షన్లు అనేవి ఒకవేళ మీరు ఈ 2 మీరు లింక్ చేసుకోకపోతే గనక మీ యొక్క పెన్షన్ అనేది ఇచ్చే పెన్షన్ నిలిపివేయబడుతుందండి. అయితే ఎవరెవరికి నిలిపివేస్తారు? ఆ 2 ఏవేవి చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? ఏంటి? మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 2,00,000 కొత్తగా చేయూత పెన్షన్లు అంటే రూ. 4,016 ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా మనకేందంటే తెలంగాణ ప్రభుత్వం పరిశీలనలు అయితే చేస్తున్నారు. అయితే కొంతమంది పెన్షన్లు చనిపోయిన వాళ్ళు కూడా పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వాళ్ళను అంటే అర్హత లేని వారు కూడా పెన్షన్లు పొందుతున్నట్టుగా గుర్తించి ఇలాంటి వారి యొక్క పేర్లని తొలగించి ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేది రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే మీరు ఈ 2 చేసుకోకపోతే గనక మీకు ఏదైతే పెన్షన్ అందుతుందో ఆ పెన్షన్ కూడా అయితే నిలిచిపోయే అవకాశం అయితే చాలా వరకైతే ఉందండి. సో ఏమేమి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందేంటంటే సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చేవారు. అయితే ఇప్పుడేంటంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి యూడీఐడి కార్డ్స్ అనేది ఇస్తున్నారు. యూడీఐడి కార్డ్ అంటే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిఫై కార్డ్ అండి. సో ఈ కార్డ్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ కార్డుకి సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ 2 ఆధారు ప్లస్ మీ యొక్క మొబైల్ నెంబర్‌తో లింకప్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు లింకప్ చేసుకోకపోతే మీకు వచ్చేటటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అనేది రద్దయ్యే అవకాశం అయితే చాలా వరకైతే ఉంది. అసలు ఈ యూడీఐడి కార్డ్‌ను మీరు ఎలా లింకప్ చేసుకోవాలి? ఏంటి? మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు లింకప్ చేసుకోవడానికి ఎక్కడ మీరు మీ సేవా సెంటర్స్‌కు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సీఎస్‌సి కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీ ఇంట్లోనే మీ మొబైల్‌లోనే మీరు ఈజీగా లింకప్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో మీకు క్లారిటీగా చెప్తానండి. ఇక తెలంగాణ ప్రభుత్వం యూడీఐడి కార్డులకు సంబంధించి కూడా అయితే మనకు చాలామందికి అయితే విడుదల చేశారు. యూడీఐడి కార్డులకు సంబంధించి మీరు మీ యొక్క ఆధారు ప్లస్ మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఆధార్ కార్డు, యూడీఐడి కార్డు నంబరు ప్లస్ ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, ఓటీపీ అయితే వస్తుంది. అలాగే మనకు ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ అయిందో లేదో మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈకేవైసీ చేయాలంటే ఆధార్‌కి మొబైల్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఓటీపీ అదే నంబర్‌కి అయితే వస్తుంది. ఇక ఓటీపీ రాకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్‌కు వెళ్ళి మొబైల్ అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మై ఆధార్ యాప్ ద్వారా కూడా అయితే ఈ అప్డేషన్ అనేది చేస్తున్నారు. ఇక యూడీఐడి పోర్టల్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఆధార్ కార్డు మీరు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు యూడీఐడి పోర్టల్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్వాలంబన స్వలంబన కార్డ్ అని చెప్పేసి ఓపెన్ చేసినా గూగుల్‌లో వచ్చేస్తుంది. ఒకవేళ స్వలంబన లేకపోతే యూడీఐడి సంబంధించి పోర్టల్ ఓపెన్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఇక లాగిన్ అయిన తర్వాత ఆధార్ కార్డు ప్లస్ మొబైల్ నెంబరు ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. అలాగే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆధార్ ఐడెంటికేషన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దానిపైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సో జనరేట్ ఓటీపీ ప్రెస్ చేయండి. అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ వెరిఫికేషన్ మీరు చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేము, మీ పేరు, అలాగే డిజేబిలిటీ డీటెయిల్సు, అడ్రస్సు, యూడీఐడి డీటెయిల్స్ అయితే మీకు అక్కడ స్క్రీన్ పైన చూపిస్తాయి. సో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక సబ్మిట్ చేయాలి. సో మీరు కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ చేయండి. ఒకవేళ రాంగ్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకొని సో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మేషన్ ఈకేవైసీ అని బటన్ పైన క్లిక్ చేస్తే కనుక అప్పుడు ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ ఏందంటే ఓటీపీ రావాలంటే ఆధార్‌కి మొబైల్ నంబర్ అనేది యాక్టివేషన్‌లో అయితే ఉండాలి. చాలామంది ఏందంటే మొబైల్ నెంబర్ డీయాక్టివేషన్ ఉంటుంది. ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కాకుండా
వేరే మొబైల్ నెంబర్ పెట్టుకొని ఉంటారు. సో, అలా కాదండి. మీరు ప్రెజెంట్ ఏదైతే మీ ఆధార్ కార్డ్‌లో మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో ఆ నంబర్‌కే ఓటీపీ వస్తుంది. ఆ నంబరే యాక్టివేషన్‌లో ఉండాలి. ఇక యూడీఐడీ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాల్సయితే ఉంటుంది. సో, మీకిచ్చేటటువంటి ఏదైతే పెన్షన్‌దారులకు, వికలాంగ పెన్షన్‌దారులకు సంబంధించి యూడీఐడీ కార్డులు ఇస్తారో, ఆ యూడీఐడీ కార్డు కంపల్సరీగా స్పెల్లింగ్‌తో సహా కంపల్సరీగా మ్యాచ్ అయ్యి ఉండాలి. ఇక మనకు 40% ఉంటే గనక డిజేబిలిటీ మీకు పెన్షన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక మ్యాచ్ కాకపోతే మీరు కంపల్సరీ మీ సేవా సెంటర్స్‌కైతే వెళ్లి కరెక్షన్ చేసుకోవాల్సయితే ఉంటుంది. ఇక ఈకేవైసీ కంప్లీట్ కాకపోతే పెన్షన్ అనేది హోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఒకవేళ మీకు ఈకేవైసీ కాకపోతే గనక మీ పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ అనేది మీకు హోల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం టై అప్ అయ్యి సో, యూడీఐడీ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ యూడీఐడీ కార్డులకు సంబంధించి ఆధారు, మొబైల్ నంబర్ లింకప్ చేసుకోకపోతే మీ పెన్షన్ అనేది ఇక రాదు. సో, మీ పెన్షన్ అనేది ఇచ్చే పెన్షన్ అనేది ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్పాను. ఈ విధంగా మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. ఒకవేళ మాకు రాదు, ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలో మాకు తెలీదు, మేమంత చదువుకోలేదు అనుకుంటే గనక మీరు డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి. మీ సేవా కేంద్రాలకు వెళ్తే గనక వాళ్ళే మీకు అప్డేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్‌దారులకు సంబంధించి మనకేంటంటే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్‌లు కూడా కొంతమంది అప్డేట్ చేసుకోలేదండి. బ్యాంక్ అకౌంట్‌లు మనకు ఎన్‌పీసీఐ కూడా చాలామంది చేసుకోలేదు. ఎన్‌పీసీఐ అంటే అసలేమో తెలీదు కూడా మీకు. ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ ఎన్‌పీసీఐ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి డబ్బులు కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అమౌంట్ కానివ్వచ్చు, ఏ అమౌంట్ పొందాలన్నా మనం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి ఎన్‌పీసీఐ అయితే చేయాల్సిందే. ఇక మీ యొక్క అకౌంట్‌లకు ఫస్ట్ ఆధార్ లింకపు, మొబైల్ నంబర్ లింకపు, నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీసీ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ జీరో అకౌంట్ ఉంటే నో ప్రాబ్లమ్, మినిమమ్ బ్యాలెన్స్ అనేది అవసరం లేదు. సో, ఈ విధంగా ఏందంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గా పెట్టుకోండి. చాలామంది మాకు పెన్షన్‌లు పడలేదు. సో, అందరికి పడ్డాయి మాకు పడలేదని చెప్పేసి చాలామంది కామెంట్స్‌లో కామెంట్ చేస్తున్నారు. సో, ఇదేనండి రీజను. మీ యొక్క బ్యాంక్‌కి సంబంధించి ఎన్‌పీసీఐ అనేది లేదు. ఎన్‌పీసీఐ లేకపోతే మీకు డబ్బులు పడవు. సో, కంపల్సరీ ఎన్‌పీసీ అనేది ఉండాలి. గవర్నమెంట్ నుండి ఏ బెనిఫిట్ మీరు పొందినా గానీ తప్పనిసరిగా ఎన్‌పీసీ అనేది ఉండాలి. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లు చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఈ యూడీఐడీ కార్డు, యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు. సో, ఈ ఐడెంటిటీ కార్డ్ అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ మర్చిపోకుండా చేసుకోండి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ఇక మీ పెన్షన్ రాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌దారులపై అయితే స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేస్తున్నారు. ఇప్పుడేంటంటే మనకు ఆల్మోస్ట్ 2,00,000 పెన్షన్‌లనేవి చేయూత పెన్షన్‌లనేది 4,016 రూపాయలు, 4,000 రూపాయలైతే ఇస్తున్నారు. సో, జాగ్రత్తగా మీరు ఇవి చేసుకుంటే గనక మీ పెన్షన్ సేఫ్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇది చేసుకోకపోతే గనక మీ పెన్షన్ అనేది తొలగించే ఛాన్స్ చాలా వరకు 100-100% అయితే ఉంది. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలీదు కాబట్టి ఇన్ఫర్మేషన్‌ను తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు తెలుసుకొని మేబీ వాళ్ళు అప్డేట్ లింకప్ చేసుకోని వారు ఉంటే గనక వెంటనే మీ సేవా కేంద్రాలకు కానివ్వచ్చు, లేదంటే తెలిసి ఉంటే గనక నాలెడ్జ్ ఉంటే గనక మొబైల్‌లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.